రాధాదేవి తన పాదాలని ఎవ్వరికీ చూపించదు. ఎందుకో తెలుసా? ఒకరోజు రాత్రి శ్రీకృష్ణుడు రాధాదేవి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు రాధాదేవి పాదాలని చూస్తాడు. దుమ్ము ఎక్కువగా ఉండడం చూసి వెంటనే కృష్ణుడు రాధాదేవిని యమునా నది దగ్గరికి తీసుకెళ్ళి తన పాదాలని శుభ్రం చేసుకోమని అంటారు. కానీ రాధాదేవి కాళ్ళు కడుక్కోకుండా శ్రీకృష్ణుడిని మాటల్లో పెట్టి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయేలా చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు రాధాదేవి కాళ్ళు చూసి, రాధా, నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, నువ్వు ఎందుకు కాళ్ళు కడుక్కోవడం లేదు అని అడుగుతారు. దానికి రాధాదేవి నవ్వుతూ, కృష్ణ, ఎవరైనా ఒక్కసారి నా పాదాలు తాకితే నేను వారిని నా పాదాల నుండి ఎప్పటికీ తొలగించుకోలేను. అందుకే కృష్ణ, ఈ దుమ్ముని కూడా విడిపించుకోలేను అని చెప్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవి కాళ్ళు పట్టేసుకున్నాడు. అప్పుడు రాధాదేవి, అయ్యో కృష్ణ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎప్పటికీ కూడా నా మనసులో ఉంటావని అంటుంది. రాధాదేవి చాలా స్వచ్ఛమైంది. అందుకే రాధాదేవి పాదాలు అనంతకోటి బ్రహ్మాండ అత్యంత విలువ అయినవి.